కోనసీమ అంటే గుర్తొచ్చేది పచ్చటి వరి పొలాలు, వాటి మధ్యలోని ఎత్తైన కొబ్బరి చెట్లే. సంప్రదాయ సాగుకు అలవాటు పడిన రైతులు దశాబ్దాలుగా కొబ్బరి బోండాలు, కొబ్బరికాయల ఉత్పత్తికి మాత్రమే పరిమితమవుతున్నారు. అయితే ఇటీవల కాలంలో కొత్త తరహా పరిశ్రమలకు అడుగులు పడుతున్నాయి. ఈ ప్రాంతంలో దొరికే కొబ్బరితో విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు ఓ యువ ఇంజనీర్. స్వచ్ఛమైన కొబ్బరి పాలు, కొబ్బరి నూనె, కొబ్బరి పౌడర్ను తయారు చేస్తూ ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తూ మంచి లాభాలను గడిస్తున్నారు. కోనసీమ ప్రజల ఆర్థిక స్థితిగతులను నిర్ణయించేది కొబ్బరి. కొడుకు కన్నా కొబ్బరి చెట్టు మిన్న అనే సామెత ఈ ప్రాంతం నుంచే పుట్టుకొచ్చిందని చెబుతుంటారు. కోనసీమ ప్రజల కష్టసుఖాల్లో ఈ కల్పవృక్షం ఎంతగానో భరోసానిస్తుందంటారు. ఇక్కడ ప్రతి ఇంటి పెరట్లోనూ ఓ కొబ్బరి చెట్టు ఉంటుంది. కుటుంబ అవసరాలకు, పోషణకు ఏ లోటు రానివ్వకుండా చూడటంలో ఈ చెట్టు ప్రధాన పాత్ర పోషిస్తుందంటారు. దేశంలో కొబ్బరి పండించే రాష్ట్రాలలో కేరళ, తమిళనాడు, కర్ణాటకలతో పాటు ఆంధ్రప్రదేశ్లోని కోనసీమలో కొబ్బరి పంట విస్తారంగా ఉంది. ఆయా రాష్ట్రాల పోటీని తట్టుకుని కోనసీమ రైతులు తమ కొబ్బరి పంటను కాపాడుకుంటున్నారు. అందుకే కేరళను తలపించే విధంగా కోనసీమలో ఎత్తైన కొబ్బరి చెట్లు దర్శనమిస్తాయి. ఎటు చూసినా పచ్చని కొబ్బరి చెట్లు, గోదావరి నదీపాయల నడుమ సుందరమైన ప్రాంతంగా కోనసీమ కనిపిస్తుంది. అయితే ఈ ప్రాంతంలో అధికంగా దొరికే కొబ్బరితో కోనసీమ ఇంజనీరుకు కొత్త ఆలోచనలు పుట్టుకొచ్చాయి. అంబేద్కర్ కోనసీమ జిల్లా చెయ్యేరు గ్రామానికి చెందిన ధర్మరాజు ఎంటెక్ పూర్తి చేశారు. కొన్నాళ్లపాటు పరిశ్రమలో ఇంజనీరుగా పనిచేశారు. అయితే ఉద్యోగం సంతృప్తినివ్వలేదు. ఈ ప్రాంతంలో కొబ్బరి విరివిగా దొరుకుతుండటంతో ముమ్మిడివరంలో 2020లో కొబ్బరి ఆధారిత పరిశ్రమను నెలకొల్పారు. అయితే కరోనా కారణంగా మార్కెట్ స్తంభించడంతో 2021 నుంచి కొబ్బరి ఉత్పత్తులను తయారు చేస్తూ కోనసీమ ఆగ్రో ప్రాడక్ట్స్ పేరుతో స్థానికంగా అమ్మడమే కాకుండా ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నారు. కోనసీమ అంటేనే అందరికీ బాగా తెలిసింది, గుర్తొచ్చేది కొబ్బరి చెట్లు, పచ్చని కొబ్బరి చెట్లు, కొబ్బరి చాలా విరివిగా ఉంటుంది అని. సో దీంట్లోనే ఏదైనా కొంచెం ఇన్నోవేటివ్ ప్రాజెక్ట్ లాగా ఏదైనా స్టార్ట్ చేద్దామని చెప్పి ప్లాన్ వచ్చినప్పుడు ఈ వర్జిన్ కోకోనట్ ఆయిల్ అండ్ వర్జిన్ కోకోనట్ ఆయిల్ రిలేటెడ్ ప్రాజెక్ట్కి సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఈ మెయిన్ ఈ ప్రాజెక్ట్లో ఉన్న ఇంపార్టెన్స్ ఏంటంటే, కొబ్బరి నూనె అంటే అందరికీ తెలుసు. నార్మల్గా కొబ్బరి కొట్టిన తర్వాత 3-4 డేస్ ఎండలో పెట్టి దాన్ని ఎండిన తర్వాత దాన్ని ఎక్స్పిల్లర్ చేస్తే వచ్చే ఆయిల్. ఇప్పుడు మనం చేసే పద్ధతిలో ఎట్లా ఉంటుందంటే, ఈ కొబ్బరిని కోకోనట్ మిల్క్ కింద చేసి మిల్క్ని సెంట్రిఫ్యూజ్ ద్వారా ఆయిల్ తీస్తామన్నమాట. సో ఈ త్రూఅవుట్ దిస్ ప్రాసెస్లో ఎక్కడ కూడా మనం హీట్ అన్నది అప్లై చేయడం జరగదు. దీనివల్ల ఏంటంటే కొబ్బరిలో ఉన్న ఔషధ గుణాలు, పోషకాలు అన్నీ కూడా మనకి ఈ కోకోనట్ ఆయిల్లోకి రావడానికి ఎక్కువ మెయిన్ ఉద్దేశం అనమాట. దీనిలో వచ్చి మెయిన్ ఏంటంటే, మనకి కొబ్బరిలో గన ఔషధ గుణాలు ఏంటి అని అడిగినట్లయితే, కొబ్బరిలో మెయిన్ లారిక్ యాసిడ్ ఈజ్ ద మెయిన్ కంటెంట్. ఇది కాకుండా MCFA అని ఉంటుందండి. MCFA అంటే వెయిట్ రెడ్యూస్ అవ్వడానికి దీనికి బాగా ఉపయోగపడుతుంది అనమాట. ఈ లారిక్ యాసిడ్ కంటెంట్ అన్నది మెయిన్ మదర్స్ మిల్క్లో ఉంటుంది. ఈ మదర్ మిల్క్ తర్వాత ఓన్లీ కోకోనట్లోనే ఈ లారిక్ యాసిడ్ కంటెంట్ అనేది ఉంటుంది అనమాట, ఇంక దేనిలోనే ఉండదు. సో అదేవిధంగా మనం కోకోనట్ని విరివిగా వాడడం వల్ల, అంటే డైలీ ఒక 2 స్పూన్లు తీసుకోవడం వల్ల కానీ, లేదంటే మన వంట నూనెగా వాడడం వల్ల కానీ, ఇలా చేసినట్లయితే మనకి ఆరోగ్యం అయితే ఇమ్యూనిటీ బాగా బూస్టప్ అవుతుంది. అదేవిధంగా మనకి హయ్యర్ కొలెస్ట్రాల్ తగ్గి కొలెస్ట్రాల్ని అదుపులో ఉంచుతుంది. ఈ వచ్చే ప్రాసెస్లో మనం కోకోనట్ మిల్క్ని కూడా చేయడం జరుగుతుంది. కోకోనట్ మిల్క్ తర్వాత వర్జిన్ కోకోనట్ ఆయిల్. ఈ కోకోనట్ మిల్క్ని మనం ఏంటంటే బేవరేజెస్ కింద కూడా ఇస్తున్నాం అనమాట. దీంట్లో మనం ఏ విధమైన ప్రిజర్వేటివ్స్ కానీ ఏమీ యాడ్ చేయము. దీని లైఫ్ వచ్చి 7 డేసే ఉంటుంది, ఈ కోకోనట్ మిల్క్ లైఫ్ వచ్చి. ఈ మిల్క్ని మనం ఏంటంటే బేవరేజెస్ కింద బాటిలింగ్ చేసేస్తున్నాము. అదేవిధంగా వెల్కమ్ డ్రింక్స్గా వేరే వేరే ఫంక్షన్స్లో ఇవ్వడం కూడా జరుగుతుంది. ఎవరికైనా ఇది మేము పంపించాలి అనుకున్నప్పుడు ఫ్రీజర్ కండిషన్లో పంపిస్తాము. వాళ్ళు ఫ్రీజర్లో పెట్టుకుంటే 7 డేస్ లైఫ్. దీని నుంచి తీసిన కొబ్బరి నూనెలో కూడా, అంటే మనం తీసే వర్జిన్ కోకోనట్ ఆయిల్లో కూడా సేమ్ కోకోనట్ మిల్క్లో ఏదైనా ఔషధ గుణాలు ఉంటాయో అదే ఔషధ గుణాలను సేమ్ క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. ఎందుకంటే మనం ఎక్కడ హీట్ చేయం కాబట్టి సేమ్ వస్తుంటాయి అన్నమాట దీనిలోకి. ఈ వర్జిన్ కోకోనట్ ఆయిల్ వచ్చి సెల్ఫ్ లైఫ్ 2 years అండి.
ఎందుకంటే దీనిలో ఉన్న మాయిశ్చర్ని మొత్తం మనం సెంట్రిఫ్యూజ్ ద్వారా తీయడం జరుగుతుంది. అదేవిధంగా మనకి ఈ ఆయిల్ చూసినట్లయితే చాలా క్రిస్టల్ క్లియర్గా ఉంటుంది. నార్మల్ ఆయిల్తో కంపేర్ చేసినప్పుడు ఇది చాలా లైట్ ఉంటుంది. అదేవిధంగా స్మెల్ కూడా అంత హార్డ్, నార్మల్ కోకోనట్ వచ్చినంత హార్డ్ స్మెల్ ఉండదు. ఈజీగా మనం 2 స్పూన్స్ తీసుకోవడానికి కూడా ఇబ్బంది లేకుండా ఉంటుందన్నమాట. ఇక్కడ మేము ప్రాసెస్ కోసం ఉపయోగించే కోకోనట్స్ అన్నీ కూడా ఈ లోకల్ కోకోనట్స్ ఉపయోగించడం జరుగుతుందండి. అంటే మాకు ఇక్కడ లంక గ్రామాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి లంకల నుంచి కానీ లేకపోతే సెలెక్టెడ్ కోకోనట్స్ 350 గ్రామ్స్ అండ్ అబవ్ ఉన్న కోకోనట్స్ 13 mm థిక్నెస్ మీట్ ఉండే కోకోనట్స్ని సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఈ కోకోనట్ అంతా కూడా నేరుగా రైతుల నుంచి తీసుకోవడం, అదేవిధంగా ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ నుంచి కాయలు కోకోనట్స్ కొనుగోలు చేయడం జరుగుతుంది. మాకు ఏదైతే క్వాలిటీకి మీట్ కాలేదో ఆ కోకోనట్స్ మీరు రిజెక్ట్ చేయడం జరుగుతుంది. ఓన్లీ మెచ్యూర్డ్ 100% మెచ్యూర్డ్ కోకోనట్స్ నుంచే మనం ప్రాసెస్ చేయడం జరుగుతుంది. ఈ ప్రాజెక్ట్కి టోటల్గా మేము 1.5 crores ఇన్వెస్ట్ చేయడం జరిగింది. ఈ 1.5 crores నియర్ అబౌట్ 85 lakhs అంతా మిషనరీ ఉంటుంది. మిషనరీ అంతా కూడా మేము కేరళ నుంచి తీసుకున్నాము. స్టెయిన్లెస్ స్టీల్ ఫుడ్ గ్రేడ్ మిషనరీని మాత్రమే వాడవలసి ఉంటుంది. ఎందుకంటే మన ప్రోడక్ట్ ఎంత హైజెనిక్ అండ్ మంచి మిషనరీతో చేస్తే మన ప్రోడక్ట్ క్వాలిటీ ఎంత బాగుంటుంది. దీని తర్వాత మనకి పవర్ అండ్ ల్యాండ్ అండ్ బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేయడానికి ఇదంతా కలిపి రిమైనింగ్ 55 to 60 lakhs అవసరం పడుతుంది. దీని నుంచి స్టేట్ గవర్నమెంట్ నుంచి కూడా మనకి రాయితీలు ఇస్తున్నారు. స్థానిక రైతుల వద్ద కొబ్బరికాయలను కొనుగోలు చేస్తూ వాటిని ప్రాసెసింగ్ చేసి నాణ్యమైన కొబ్బరితో పాటు కొబ్బరి నూనె, కొబ్బరి పొడిని తయారు చేస్తున్నారు. ఎలాంటి కెమికల్ కలపకుండా తయారు చేసిన కొబ్బరి పాలు కేవలం 7 రోజులు మాత్రమే నిల్వ ఉంటుంది. కాబట్టి ఆర్డర్లపైనే పాలను తీస్తుంటారు. అధిక మొత్తంలో నూనెనే తయారు చేస్తారు. వచ్చిన ప్రాడక్ట్స్ ను స్థానికంగా స్టాళ్లు ఏర్పాటు చేసి అమ్మడమే కాకుండా అమలాపురం, విజయవాడ, విశాఖపట్నంలో మార్కెటింగ్ చేస్తున్నారు. వీటితో పాటు అస్సాం, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ, ముంబై లాంటి ప్రాంతాలకు కొబ్బరి నూనె ఎగుమతి చేస్తూ మంచి లాభాలను గడిస్తున్నారు. కస్టమర్స్ ఎవరైనా మన అవుట్లెట్కి వచ్చి మన ప్రోడక్ట్స్ కొంటే వాళ్ళకి డిస్కౌంట్, ఎక్కువ డిస్కౌంట్లో ఇవ్వడం జరుగుతుంది. అంటే మనకి కోకోనట్ వర్జిన్ కోకోనట్ ఆయిల్ వచ్చి 450 rupees 1 లీటర్. అదేవిధంగా డిసికేటెడ్ కోకోనట్ పౌడర్ వచ్చి 150 rupees. మీకు కోకోనట్ మిల్క్ 30 rupees పెర్ గ్లాస్ అనమాట. అంటే 250 ml గ్లాస్ ఉంటుంది. అదేవిధంగా మనం బాటిలింగ్ అది కూడా చేస్తున్నాము. మిషనరీ నుంచి తీసిన ఈ కోకోనట్ మిల్క్ ఏదైతే ఉంటుందో ఈ కోకోనట్ మిల్క్ చాలా చక్కగా ఉంటుందన్నమాట. ఇది ఎంత చక్కగా ఉంటుందంటే ఒక పెరుగు ఎంత చక్కగా ఉంటుందో అంత థిక్ మిల్క్ వస్తుంది. ఈ థిక్ మిల్క్ని మనం ఏం చేస్తామంటే ఈ థిక్ మిల్క్లో 50 to 60% కోకోనట్ ఆయిల్ ఉంటుంది. రిమైనింగ్ 40% to 50% వాటర్ ఉంటుంది. ఈ కోకోనట్ మిల్క్ అంటేనే కాంబినేషన్ ఆఫ్ కోకోనట్ ఆయిల్ అండ్ వాటర్. దీన్ని మనం వర్జిన్ కోకోనట్ ఆయిల్గా చేయాలనుకున్నప్పుడు కోకోనట్ మిల్క్ని కోకోనట్ మిల్క్లో ఉన్న వాటర్ని అండ్ ఆయిల్ని సెపరేట్ చేస్తాము సెంట్రిఫ్యూజ్ ద్వారా. ఈ కోకోనట్ మిల్క్ మనం నేరుగా తాగాలి అనుకున్నప్పుడు ఈ కోకోనట్ మిల్క్ డైరెక్ట్గా తాగితే మనకి ఎక్కువ పర్సంటేజ్ ఆఫ్ కోకోనట్ ఆయిల్ మనం నేరుగా తీసుకున్నట్టు అవుతుంది. కాబట్టి దీన్ని మనం డైల్యూట్ చేసి తాగవలసి ఉంటుంది అనమాట. అంటే మనం జనరల్గా ఎలా డైల్యూట్ చేస్తామంటే 3:1 రేషియోలో డైల్యూట్ చేస్తాము. అంటే ఒక 3 glasses ఆఫ్ వాటర్కి 1 glass మనం కోకోనట్ మిల్క్ని యాడ్ చేసి మనకి కావాలనుకుంటే తగినంత షుగర్ మిక్స్ చేసుకుని కానీ హనీ మిక్స్ చేసుకుని కానీ తాగొచ్చు. ఇది కోకోనట్ మిల్క్ బాటిల్ అండి. మనకి బ్రాండింగ్ అది వెల్విష్ కోకోనట్ మిల్క్ అని ఈ విధంగా వస్తుంది. ఇది మనం 30 రూపీస్కి మార్కెట్లో ఇవ్వడం జరుగుతుంది అనమాట. మెయిన్ ప్రోడక్ట్ వచ్చి మనది వర్జిన్ కోకోనట్ ఆయిల్. చూడండి ఎంత ప్యూరెస్ట్ ఫామ్లో ఉందో. దీంట్లో చిన్న డస్ట్ పార్టికల్ కానీ లేకపోతే మాయిశ్చర్ కంటెంట్ కానీ ఉండదు. దీని సెల్ఫ్ లైఫ్ వచ్చి 2 years ఉంటుంది. 500 ml బాటిల్ అనమాట. మనం 2 different వేరియంట్స్లో అమ్ముతున్నాం. ఒకటి 500 ml అండ్ 200 ml. అదేవిధంగా మనకి బై ప్రోడక్ట్ వచ్చి డిసికేటెడ్ కోకోనట్ పౌడర్. దీన్ని మనకి ఏంటంటే లో ఫ్యాట్ అండ్ హై ఫైబర్ కంటెంట్ కింద తీసుకోవాలనుకున్నప్పుడు చాలా బాగా ఉపయోగపడుతుంది. అంటే దోశల్లో కానీ చపాతీల్లో కానీ లేకపోతే మనం చేస్తున్న ప్రతి వంటకాల్లో దీన్ని వాడుకోవచ్చు. అంటే సాంబార్ కానీ రసం కానీ అండ్ ప్రతి వెరైటీ కూరలోని కూడా దీన్ని వేసుకోవచ్చు. నేను ఈ కంపెనీలో 2 years నుంచి వర్క్ చేస్తున్నాను సార్. అండ్ ఈ ప్రోడక్ట్ కూడా చాలా వెరీ గుడ్ అండ్ వెల్గా ఉంటుంది సార్. ఇది
నాణ్యతమైన కొబ్బరికాయలు తెచ్చి మా సార్ మాకు ఇస్తారు. దాన్ని నేనైతే ఇక్కడ మిషన్ ఆపరేటర్ అండి. ఆ కోకోనట్కి పైన 1 mm లేయర్ ఉంటుంది, దాన్ని ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేసిన తర్వాత ఎగ్ టైప్లో వస్తుంది. దాన్ని పైన బ్రౌన్ కలర్ థిక్నెస్తో ఉంటుంది, దాన్ని కూడా ఒక లేయర్ తీసేస్తారు. ఓపెన్ చేసిన తర్వాత అది ఎగ్ టైప్ వైట్గా వస్తుంది, అది లేడీస్ చేస్తారండి. దాన్ని శుభ్రంగా వాష్ చేసి నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి లోపలికి వస్తుందండి. లోపలికి వెళ్ళిన తర్వాత దాన్ని చిన్న చిన్న 1 mm 3 mm పీసుల కింద మిషన్లో వేస్తే అది చిన్న చిన్న పీసులు కట్ అవుతుంది సార్. అది ఇంకో వేరే మిషన్ ఉంటుంది, దాంట్లో వేసిన తర్వాత అది శుభ్రంగా దాన్ని అది మిల్క్ తీస్తుంది సార్. అది కొబ్బరి మిల్క్ వస్తుంది సార్. ఆ కొబ్బరి మిల్క్ నెక్స్ట్ కొబ్బరి పౌడర్ కూడా వస్తుంది సార్. ఆ కొబ్బరి పౌడర్ వచ్చేసి డ్రైలో పెడతారు సార్. ఆ డ్రైర్ బాగా డ్రై అయిపోతుంది సార్. నేను స్టాల్లో ఉంటానండి. బయట వాటర్ అండ్ మిల్క్, కోకోనట్ వాటర్ మిల్క్ అమ్ముతానండి. ప్రతి ఒక్కరూ కూడా ఈ జ్యూస్ వాటర్ చాలా బాగుందని చెప్పి అప్రిషియేట్ చేస్తారండి. అలాగే నెక్స్ట్ క్వాలిటీ చెకింగ్లో కూడా ఉంటాను సార్. ప్రతిదీ బాటిల్ క్లీనప్ చేసి దాన్ని ఆయిల్ ఫిల్ చేసి దాన్ని క్వాలిటీ చెకింగ్ చేసి స్టిక్కరింగ్ నేను చేస్తూ ఉంటానండి.